హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం పదండి. ఈరోజు వీడియో ఏంటో చెప్తానన్నమాట. ఈరోజు వీడియో ఏంటంటే మా బంజారాలో మోయ్ అనేది ఉంటుందండి. అది తెలుగు వాళ్ళకి అంత ఐడియా లేకపోవచ్చు, అంటే చలివిడి అంటారు దాన్ని. అది ఎలా చేస్తారో మా డాడీ చేస్తారు. దానికి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. అదేంటంటే చిన్నప్పుడు మేము హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసి మా కోసం తీసుకొచ్చేటోళ్ళు అన్నమాట. అది ఎలా చేస్తారనేది చూపిస్తాను పదండి. ఇప్పుడు మోయ్ అంటే చలివిడికి కావాల్సిన పదార్థాలు అయితే చెప్తానండి. అది బెల్లం కావాలి, తర్వాత బియ్యం రవ్వ కావాలి, నెయ్యి, నూనె అన్నట్టు. దాన్ని అయితే బెల్లాన్ని అయితే ఇలా మెత్తగా అది తురుముకోవాలి. తురుముకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి అయితే పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయినా వాడచ్చు, లేకపోతే మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అయినా వాడచ్చు అన్నమాట. నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి. మా దగ్గర నెయ్యి లేదు కాబట్టి మేమైతే నూనెనే వేసాము. ఇది కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్నాం కదా, ఇది బియ్యం రవ్వ అన్నట్టు. అది రవ్వ లెక్కనే పట్టుకోవాలండి, పిండి లెక్క పట్టుకోవద్దు. దాన్ని ఇప్పుడు ఈ బాండిలో వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీన్ని కలుపుతూనే ఉండాలండి. గ్యాస్ ఎప్పుడు లో ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలి, అయితే మాడకుండా ఉండదన్నమాట. ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలి. అది కొంచెం గోల్డ్ కలర్ రావాలన్నమాట, లైట్గా. అంటే ఫ్రై అయిందని మనకు ఐడియా వస్తుంది కదా. అలా ఫ్రై అయిన తర్వాత బెల్లం అయితే మనం తురుముకున్న బెల్లం ఉంటుంది కదా, అదైతే అందులో వేసుకోవాలండి. అది కరిగేదాకా కలుపుతూనే ఉండాలన్నమాట. కింద మాడిపోకుండా చూసుకోవాలి, దగ్గరే ఉండాలండి. అక్కడ పొయ్యి మీద పెట్టుకొని వేరే దగ్గర వెళ్ళిపోతే అదైతే మాడిపోతుంది. దాన్ని అయితే కలుపుతూ ఉండాలి బెల్లం కరిగేదాకా, లేకపోతే గట్టిగా అవుతుందండి. గట్టిగా కింద మాడిపోతే టేస్ట్ అనేది మారుతుంది, ఇక టేస్ట్ అనేది రాదు. చూశారు కదా, మా డాడీ కలుపుతూనే ఉన్నారు, అక్కడే ఉన్నాడు, ఇంకా ఎటు పోలేదు. ఇలా కలుపుతూ ఉంటే ఇలా తయారవుతుందండి. కాసేపు అయితే దాన్ని అలానే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకుంటే రెడీ అయితే అయిపోతుందండి. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. చిన్నప్పుడు అయితే హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చేటోళ్ళు అన్నమాట. స్నాక్స్ లెక్క తినేటోళ్ళం. అది 1 వీక్ దాకా ఉంటుందండి, పాడవ్వదు. మా పక్కన ఉంటారు చిన్న బాబు, నాతోనే ఉంటాడు అన్నమాట. రోజు వస్తూ ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు. చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. రెడీ అయిందా లేదా చూద్దాం. రెడీ అయిందంట. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మా అమ్మ వాళ్ళకి చూపిస్తాను, చూడండి. ఎలా ఉంది? సోని పెట్టు. బాగుందంట, నిజంగా అండి, చాలా బాగుంటుంది. చూడండి, చెప్పండి. సూపర్ చెప్పు. సూపర్ అంట. కొట్టిదానికి కూడా నచ్చిందంటే తిరిగేలేదు. చూడండి, లైక్ చేయమంటుంది. లైక్ చేయి అనుకోనియా, లైక్ చేయి అనుకో. లైక్ చేయి కెనియా, లైక్ చేయి. మా బిడ్డకి సపోర్ట్ చేయండి, మా బిడ్డకి సపోర్ట్ చేయండి. మీరు కూడా చేసుకొని తినండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్ రెసిపీ, మీరు ట్రై చేసుకోండి. ఎలా చేశారో చూపించాను కదా, ఇలా చేసుకొని ఇదే పద్ధతిలో చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆవు నెయ్యి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి వేసి ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.